నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వమంతటా వ్యాపించిన భగవానుణ్ణి విష్ణువు అంటారని అనేక పురాణ గ్రంథాలు, పౌరాణికవేత్తలు పేర్కొంటున్నారు. మహావిరాట్ స్వరూపుడై వెలుగొందుతున్న శ్రీ మహావిష్ణువు భరతభూమిలో అనేక క్షేత్రాలలో అనేకానేక నామధేయాలతో కొలువయ్యున్నాడు. శ్రీ మహావిష్ణువుగా, శ్రీమన్నారాయణుడిగా, శ్రీహరిగా, విష్ణుమూర్తిగా, సత్యయుగాన సత్యదేవునిగా, త్రేతాయుగాన రాముడిగా, ద్వాపరయుగాన శ్రీకృష్ణుడిగా, చివరకు కలియుగాన శ్రీ వెంకటేశ్వరునిగా శ్రీ మహావిష్ణువు అనేక అవతారాల అనేక నామాలవాడు. అటువంటి శ్రీ మహావిష్ణువు మహారాష్ట్రలోని బార్షి క్షేత్రంలో భగవంతుగా విష్ణుమూర్తి కొలువయ్యున్నాడు. నేటి తీర్థయాత్రలో బార్షి శ్రీ లక్ష్మీ సమేత విష్ణు భగవంత్ దేవస్థానాన్ని దర్శించి పునీతులమవుదాం. నాభిలో పద్మమున్నవాడు, ప్రశాంత వదనుడై సర్పమునే శయ్యగా చేసుకున్నవాడు, విశ్వానికి ఆధారభూతుడైనవాడు, స్థితికారుడు, కృతయుగావతారుడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీహరి ఎన్నో నామధేయాలతో, మరెన్నో అవతారాలతో ముల్లోకాల భక్తజన శ్రేణుల పూజలందుకుంటున్నాడు. ఆయన కాలాతీతుడు, కాలగమనుడు, కాల నిర్ణాయకుడు. ఆయన భగవంతుడు. సరిగ్గా ఆ పేరునే ధరించి శ్రీ విష్ణు భగవంతుగా మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా బార్షి క్షేత్రంలో నెలకొని ఉన్నాడు స్వామి. అతి పురాతనమైన దేవాలయ గర్భాలయంలో శ్రీహరి కొలువైన తీరు మహాద్భుతం. నల్లని కృష్ణశిలా విగ్రహంలో మలచబడ్డ విష్ణు భగవానుని రూపమది. దేశంలో మరెక్కడా చూడలేనంతటి విశేష మహిమల విగ్రహాకారమది. స్థానక భంగిమలో బార్షి భగవంత్ చూడచక్కని రూపులో ఉంటాడు. ఒక చేత శంఖు, మరో చేత చక్రం, కింద ఉన్న చేతిలో గద. ఇలా విష్ణు స్వరూపం కొత్త కాదు, వింత కాదు. కాని ఈ ఆలయ మూల విరాట్టులో విష్ణు భగవంత్ విగ్రహ నుదుటపైన శివలింగం, వక్షస్థలిపై కోపిష్టి భృగుమహర్షి తన్నిన కాలిగుర్తూ ఉండడం ఒక విశేషమైతే, ఆ భగవంత్ విగ్రహానికి వెనక వైపున ఆయన దేవేరి లక్ష్మీదేవి కూడా శిల్పితమై ఉండడం మహావిశేషం. ఇదే విగ్రహాకృతిలో మరో అపురూప అంశం ఏమిటంటే, విష్ణు భగవంతును అశేష భక్తి శ్రద్ధలతో అర్చించిన భక్తుడు అంబరీష మహారాజు రూపం కూడా శిల్పితమై ఉండడం. భారతదేశంలో నిర్మితమైన ఆలయాలు అనేక ఆగమ వాస్తు రీతులను అనుసరించి నిర్మించబడ్డాయి. దక్షిణ భారతంలో ఎక్కువగా నాగరశైలి, వేసరి శైలికి చెందిన ఆగమ వాస్తు విధానంలో దేవాలయాలు నిర్మించారు. ఉత్తర భారతాన మరిన్ని వాస్తు విధానాలు, శిల్పరీతులు ఉన్నాయి. వాటిలో ప్రఖ్యాతమైన హామండ్ పంత్ శైలిలో నిర్మితమైన ఆలయం ఈ బార్షి విష్ణు భగవంత్ దేవస్థానం. ఈ దేవాలయ నిర్మాణ శిల్పరీతిని మనము వీక్షిద్దాం. ఉత్తర భారతాన ఇండో ఆర్యన్ శైలిలో, దక్షిణ భారతంలో ద్రావిడ శైలిలో ఆలయాలు నిర్మించబడ్డాయి. నాగర శైలి, ద్రావిడ శైలి ఈ రెండూ కలగలిసిన వేసర శైలిలో కూడా ఆలయాలు వెలిశాయి. పాండ్యుల కాలమైన క్రీస్తు శకం 1150-1350 సంవత్సరాల మధ్య, క్రీస్తు శకం 1245వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమైంది. ఆ చోళుల, పీష్వాల పరిపాలనా కాలాల్లో ఈ ఆలయం మరింత పునరుద్ధరణ జరిగింది. ఈ ఆలయ నిర్మాణం శిల్పకళారీతి హేమాడ్ పంత్ విధానంలో సాగిందని పురావస్తు శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో రెండవ పెద్ద పట్టణంగా, వర్తక వాణిజ్యాలపురంగా పేరొందినది బార్షి. హేమాడ్ పంతీ వాస్తు ప్రకారం ఈ ఆలయానికి నలుదిశలా 4 ప్రవేశ ద్వారాలున్నాయి. అయితే ప్రధాన ప్రవేశ ద్వారం మాత్రం తూర్పు దిశగానే ఉంది. పూర్వం ఆలయాలు దారు నిర్మితంగా ఉండేవి. అదే రీతిలో ఈ భగవన్ దేవస్థానం గర్భాలయం ముందున్న విశాలమైన ముఖమంటపమంతా చెక్కతో ఓ రాజమహల్ని తలపించేంత సుందరంగా, కొయ్యలపై పలు శిల్పాకృతులు, లతాయుగ్మాలు చెక్కబడి ఉంటాయి. ఈ ముఖమంటపం తరువాత 2 ద్వారపాలకులున్న మొట్టమొదటి గర్భాలయ ద్వారం, వైష్ణవ ద్వారపాలకులైన జయ విజయులున్న 2వ ద్వారం, అవతల ఎంత దూరం నుంచి చూసినా చూడచక్కనైన దర్శనాన్నిచ్చే గర్భాలయం ఉంటాయి. గర్భాలయానికి కట్టెదురుగా స్వామివారి నిత్య సేవకుడైన గరుడస్వామి
పాలరాతి మూర్తిగా ఓ చిరుమందిరాన ఉన్నాడు. ఈ ఆలయానికి నలువైపులా ప్రదక్షిణలకు, స్వామివార్ల ఉత్సవమూర్తి ఊరేగింపులకు అనువుగా విశాలమైన మాడవీధులు కూడా ఉన్నాయి. హేమాడ్ పంథీ ద్రావిడ నాగరశైలి వాస్తు ప్రకారంగా భగవంత ఆలయ గర్భగృహం పైన ఎత్తుగా పిరమిడ్ ఆకృతిలో వక్రరేఖాకృతిలో విమాన గోపురం ఉంటుంది. ఆ గోపురంపై ఉన్న పలు గూడు మందిరాల్లో దేవతామూర్తులున్నాయి. ఆలయమంతటా ఉన్న గోడలపై పలు శిల్పాకృతులు సందర్శకుల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. మహాదేవస్థానం అనదగ్గ అన్ని హంగులు, చారిత్రక పౌరాణిక పురాతనత్వాలున్నది ఈ బార్షి శ్రీ లక్ష్మీ సమేత విష్ణు భగవంత్ దేవస్థానం. శక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి తన అంశను 3 అంశాలుగా 3 స్త్రీశక్తి స్వరూపాలుగా వ్యక్తపరిచింది. ఆ ముగ్గురు త్రిమూర్తుల దేవేరులై వెలుగొందుతున్నారు. సృష్టికర్త బ్రహ్మ సతీమణిగా సరస్వతీదేవి, లయకారుడు శివుని అర్ధాంగిగా పార్వతీదేవి, స్థితికర్త శ్రీ మహావిష్ణు పత్ని శ్రీ మహాలక్ష్మి విష్ణు హృదయ నివాసినిగా అవతరించారు. ఈ బార్షి ఆలయంలో విష్ణు భగవంత్ స్వరూపమే విలక్షణమైతే, స్వామివారి దేవేరి ప్రత్యేక స్థానంలో కొలువుదీరి భక్తులకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తోంది. ఈ ఆలయంలో ఆమె నెలకొన్న తీరు, ఆ మహాతల్లి దర్శనం ఓ ప్రత్యేకంగా భాసిల్లుతుంది. లక్ష్మి నిత్యానపాయినిగా, విష్ణువు ఏ యుగావతారుడైనా ఆ యుగానికి తగ్గ అవతారంతో విష్ణుపత్నిగానే ఉంది. అటువంటి విష్ణువు బార్షి క్షేత్రంలో విష్ణు భగవంతుగా అవతరించడంతో నిత్యానపాయిని అయిన ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి కూడా వచ్చి చేరింది. ఎక్కడా అని వెతకనవసరం లేకుండా ఆ తల్లి దర్శనమిస్తోంది. భగవంతు మూలవిరాట్టు పక్కనే ఉన్న అద్దంలో అమ్మవారి ప్రతిబింబం భక్తులకు కనపడుతుంది. అంటే ఆ తల్లి స్వామివారి మూలవిరాట్టు వెనకవైపు వీపు భాగాన శిల్పితమై అలరారుతోంది. ఆ తల్లి దర్శనం అందరికీ అందేలా ఇలా అద్దాన్ని ఏర్పాటు చేసి దర్పణ దర్శనం అనే అద్భుత దర్శనాన్ని ఈ గుడికర్తలు కలిగించారు. ఆ అద్దంలో కనపడే సిరిమహాలక్ష్మి సిరిగల మోముతో సకలాలంకరణలతో చూసినంతనే శుభములు కలిగేటంతటి శుభస్కరంగా ఉంది. విశ్వవ్యాపి దైవం విష్ణుమూర్తి విష్ణు భగవంతుగా నెలకొన్న ఈ దేవాలయం సకల దేవతా నిలయమై విరాజిల్లుతోంది. లక్ష్మీ సహిత విష్ణు భగవంతుగా గర్భాలయ మూల విరాట్టుగా కొలువవ్వగా, ఆ నెలవుకు నిండుతనాన్ని చేకూర్చే ఉపాలయాల సమాహారం నెలకొని ఉన్నాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో కుడ్యశిల్ప దేవతలుగా గరుడ సమేత లక్ష్మీనారాయణులు ఒకచోట, రుక్మిణీ సమేత పాండురంగ విఠలుడు మరోచోట శిల్పిత రూపులై ఉన్నారు. ఆలయం బయట ప్రాంగణంలో అనేక ఉపాలయ మందిరాలున్నాయి. విఘ్న వినాశక విఘ్నేశ్వర స్వామి ఈ ఆలయంలో ప్రత్యేకంగా నలుదిశల 4 శిలామూర్తులుగా నెలకొని ఉన్నాడు. ఒకచోట పరిపూర్ణ రూపుడిగా బొజ్జగనపయ్యగా దర్శనమిస్తాడు. మరోవైపున ప్రతిష్ఠితుడైన వినాయకుడు స్పష్టమైన ఆకారం లేకుండా అమూర్త్యమూర్తిగా కానవస్తాడు. మరో దిశలో మందిరాన పూజలందుకుంటోన్న పార్వతీనందనుడు సింధూరవర్ణంలో మెరిసిపోతూ ఉంటాడు. 4వ మందిరాన గణేష్ మహారాజ్ శిలామూర్తి తొండమునేకదంతమును అన్నట్టుగా గోచరమవుతాడు. పుత్రగణేశుని చెంతనే జగత్ పితరుడైన పరమశివుడు లింగరూపుడై ఉపమందిరాన కొలువై ఉన్నాడు. ఎదురుగా శివవాహనుడైన నందీశ్వరుడు కూడా రాతి శిల్పమై తన స్వామినే చూస్తున్నట్టుగా ఉంటాడు. విష్ణు భగవంతు సన్నిధిలో బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాంశజుడిగా 3 తలల దత్తాత్రేయ స్వామి ఉపాలయం కూడా ఉంది. పాలరాతి మూర్తిగా అత్రి అనసూయపుత్రుడి శ్రీ దత్తాత్రేయుడు త్రిమూర్తుల ముఖాలతో, 3 నామాలతో, 3 హస్తాభరణాలతో కామధేనువు సహితంగా సుప్రతిష్ఠుడై ఉన్నాడు. మరో ఉపాలయంలో రామభక్త ఆంజనేయుడు ఏకరాతి మూర్తిగా ఒక పక్కకు చూస్తున్నట్టుగా ఉంటాడు. పైనుంచి తలమీదుగా గుండ్రంగా తిరిగిన వాలముతో స్వామి దర్శనమిస్తున్నాడు. తమ భయాలను తొలగించి అభయాన్నివ్వమని భక్తులు ఆ స్వామిని వేడుకుంటారు. మరోచోట నరసింహస్వామి తన దేవేరి లక్ష్మీదేవితో కూడి ప్రతిష్ఠితుడై భక్తుల నీరాజనాల సేవలందుకుంటున్నాడు. శివునికి ఆభరణం, విష్ణువుకి పాన్పు, సుబ్రహ్మణ్యేశ్వరుని అంశావతారమైన సర్పం నాగదేవతగా ఇక్కడే నిటారుగా నిలబడిన తీరులో ఒక ఉపమందిరాన కొలువై ఉంది. గర్భాలయ దేవునితో పాటు
ఈ ఉపాలయ దేవతల్ని కూడా ఒక్కరిని కూడా వదలకుండా తీర్థయాత్రికులు దర్శించి అర్చించి దేవస్థాన సంపూర్ణ సందర్శన ఫలాన్ని పొందుతారు. విశ్వమంతటికీ వ్యాపించి స్థితి కర్తవ్యాన్ని నిర్వహించే మహావిష్ణువుకి అలంకారమంటే, మహోత్సవమంటే బ్రహ్మానందం. అందుకే విష్ణు ఏ అవతారంలో ఆలయ దైవం అయినా ఆ దేవస్థానాల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ బార్షి భగవంత్ విష్ణుదేవునికి ఏటా జరిగే రథోత్సవం, రోజూ జరిగే అర్చనాది విధులు ఎంతో భక్తి ప్రపూరితంగా జరుగుతాయి. ఈ ఆలయం నిత్య అర్చనాది సర్వోపచారాలు నిర్వహణ నిమిత్తమై 1760లో శ్రీ నానాసాహెబ్ పీష్వా 1974లో బ్రిటిష్ ప్రభుత్వం 1823వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కొన్ని నిధుల్ని కేటాయించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉంది. వేలాదిగా భక్తులు ఈ ఆలయానికి తెల్లవారుజామునే 5:30 వచ్చి స్వామివారి అభిషేకాది ఉపచారాలు చేసి అనంతరమిచ్చే కాకడ హారతిని గైకొంటారు. చైత్రం, మాఘి, ఆషాఢి, కార్తీక మాసాల్లో ఆయా మాసాల ఏకాదశుల్లో గరుడ వాహనంపై విష్ణు భగవంతు ఉత్సవాది ఊరేగింపులో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇన్ని ఉత్సవాలతో, మరెన్నో క్రతువులతో, నిత్యార్చనలతో బార్షి శ్రీ లక్ష్మీ విష్ణు భగవంతుని కృపా కటాక్షాలు పొందుతారు. అతి పురాతన యుగమైన కృతయుగ దైవం శ్రీ మహావిష్ణువుకి అతి పురాతన దేవాలయం సోలాపూర్ జిల్లా బార్షి పట్టణంలోని శ్రీ లక్ష్మీ సమేత విష్ణు భగవంత్ దేవస్థానం. విలక్షణ నామధేయుడై విలక్షణ శిలాకృతిలో కొలువుదీరిన విష్ణు భగవంత్ దర్శనం అపురూపం, అపూర్వమైనది. ఆ శంఖచక్ర గదాధరుడు జనులందరికీ శుభాలను విభజింపచేయాలని మనసారా కోరుకుందాం.